హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి చింతకాయ పచ్చడికి పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత కొంచెం చింతతొక్కు పాతదండి, నేను కొత్తది కూడా చూపిస్తాను ఈసారి. అదిగోండి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అదిగోండి పచ్చిమిర్చి చింతతొక్కు, అది పాత చింతకాయ పచ్చడి నేను తీసింది. అదిగోండి తొక్కుతున్న ముందు పచ్చిమిర్చి తొక్కుకోవాలి, నూరుకోవాలి. పచ్చిమిర్చి నూరాక అది నూరిందే కదా ఆల్రెడీ, అది వేసుకొని మళ్ళీ నూరుకోవాలి. చింతకాయ తొక్కు, మేము చింతకాయ తొక్కు అంటాం. అదిగోండి మా మనవడు మా అక్కయ్య వాళ్ళ మనవరాలు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు అక్కడ కూర్చొని. అదిగోండి నూరుతున్నాను. అట్లా నూరుకున్నాక పచ్చాక నూరుకుంటేనే బాగుంటుంది, మెత్తగా అయితే బాగోదు. మిక్సీలో వేస్తే అసలు బాగోదు, టేస్ట్ ఉండదు. అందుకనే నూరుతున్నాను నేను. తర్వాత నూరాక ఉల్లిగడ్డ వేసుకొని మళ్ళీ నూరుకోవాలి. ముక్కలైనా వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకొని తాలింపులో. నేనైతే ఇలానే వేస్తాను ఉల్లిగడ్డ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చింతకాయ తొక్కు మామూలుగా 3 కిలోల చింతకాయకి సోలెడు ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తొక్కి పెట్టుకోవాలి. అది నిలవ ఉంటుంది సంవత్సరం. అదిగోండి 2 సంవత్సరాలైనా ఏమవ్వదు. చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి. అదిగోండి అలా నూరుకున్నాక అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు పెట్టుకోవాలి. తర్వాత అదిగోండి తొక్కు రెడీ చేసుకొని అది వెల్లుల్లిపాయలు కొట్టేసుకోవాలి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అదిగోండి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపగుళ్ళు వేసి తాలింపు వేసాను. నేను ఎండుమిర్చి వేయనులేండి, వేస్తేనే బాగుంటుంది, కానీ వేయకపోయినా బాగానే ఉంటుంది. అయ్యా మనం తినాం కదా, పక్కన పడేస్తాము ఏరి, అందుకని నేను వేయను. అదిగోండి అవన్నీ వేసాను, ఎండుమిర్చి వేయను నేను. తాలింపు వేసుకొని చాలా టేస్ట్ ఉంటుందండి అసలు. పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, ఒత్తిపప్పు చేసుకొని దానిలో వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. చింతకాయ పచ్చడి ఎలా తిన్నా కానీ బాగుంటుంది, రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. నా ఫేవరెట్ పచ్చడి అది. పచ్చళ్ళలో అన్నింటిలో కల్లా చింతకాయ పచ్చడి బాగుంటుంది. టమాటా పప్పులో అయినా, ఆకుకూర పప్పులో అయినా మనం తినలేం కదా, దానిలో కూడా కలుపుకొని తింటే భలే ఉంటుంది, సూపర్గా. ఓకేనండి.